హలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డ్ చేయడానికి మనకున్న మోస్ట్ ఈజియెస్ట్ ఆప్షన్స్లో ఒకటి. ఇప్పుడు ఎస్ఐపి మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ అందిస్తుంది. అంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ మనీలో స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు స్టాక్ మార్కెట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ మీరు ఎక్కువ ఈక్విటీ ఫండ్ యూనిట్స్ని పర్చేస్ చేయగలరు. అండ్ అదే అమౌంట్కి మార్కెట్ బుల్లిష్ ఉన్నప్పుడు తక్కువ యూనిట్స్ పర్చేస్ చేస్తారు. లాంగ్ టర్మ్లో మీకు ఈక్విటీ ఫండ్స్ పర్చేస్ ప్రైస్ని యావరేజ్ చేసిన మీ ఇన్వెస్ట్మెంట్పై షార్ట్ టర్మ్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఇంపాక్ట్ పెద్దగా కనిపించదు. అయితే స్టాక్ మార్కెట్ కరెక్షన్ చాలా పీక్స్లో ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ కొద్దిసేపు మాత్రమే అలాగే ఉండొచ్చు అని కూడా అనుకుంటారు. అటువంటి టైంలో మీరు ఈక్విటీ ఫండ్స్లో మీ ఎస్ఐపిస్ని కంటిన్యూ చేసినప్పటికీ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్లో ఒకేసారి లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ఇంట్రెస్ట్ కనుక మీకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. బట్ బిఫోర్ దాట్ గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పర్సనల్ ఫైనాన్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్ ఎన్నెన్నో వీడియోస్ ఉంటాయి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి కాన్సెప్ట్ అని మీకు అనిపించవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీరు ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అండ్ కావాల్సిన టైం పీరియడ్ వరకు ఆ మొత్తం ఇన్వెస్ట్మెంట్ని అలాగే పెట్టుబడిగా పెట్టుంచుంటుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు లార్జ్ అమౌంట్ని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసి లాక్ చేసేస్తారు. ఇది ఎస్ఐపిలా కాదు. ఎస్ఐపి ఏంటి? ఎస్ఐపిలో మీరు మీ ఇన్వెస్ట్మెంట్ని ఒక పీరియడ్ ఆఫ్ టైంకి డిఫరెంట్ ఇంటర్వెల్స్లో కొంచెంగా రెగ్యులర్గా చేస్తారు. సో ఈ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంప్లీట్లీ ఎస్ఐపికి కాంట్రాస్ట్గా పనిచేస్తుంది. అయితే మీరు స్టాక్ మార్కెట్ లెవెల్స్ సచ్ యాజ్ సెన్సెక్స్ లేదా నిఫ్టీ లెవెల్స్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఎన్ఏవి ఆధారంగా ఈక్విటీ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే మీరు స్టాక్ మార్కెట్ని టైం చేయడానికి ట్రై చేస్తున్నట్టు అర్థం. స్టాక్ మార్కెట్ని టైం చేయడం దాదాపు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈక్విటీ ఫండ్స్లో లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసే ముందు మీ రిస్క్ టాలరెన్స్ అండ్ మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, అవి అచీవ్ చేయగలరా అని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనుకుంటే ఎంత మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో? సపోజ్ మీ టోటల్ పోర్ట్ఫోలియో సైజ్ 25 lakhs అనుకుందాం. సో ఇప్పుడు మీరు మీ పోర్ట్ఫోలియోలో కొంతవరకు ఈక్విటీ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లెటస్ సే 5 lakh rupees మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. సో 5 lakhs ఆన్ యువర్ టోటల్ పోర్ట్ఫోలియో ఆఫ్ 25 lakhs అంటే మీరు మీ పోర్ట్ఫోలియోలో 20% అమౌంట్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్గా ఇన్వెస్ట్ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు మీరు ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వెంటనే అజ్యూమ్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది అంటే మీ టోటల్ పోర్ట్ఫోలియోలో 20% పోర్ట్ఫోలియో ఈ లాస్కి చాలా ఎక్కువ లెవెల్స్లో ఎక్స్పోజ్ అయినట్టు. దట్స్ అ హ్యూజ్ నంబర్ టు ప్లే విత్. అంతేకాకుండా 10% కంటే ఎక్కువ ఏదైనా మీ ఈక్విటీ పోర్ట్ఫోలియో ఓవరాల్ రిటర్న్ పై మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది. సో క్లియర్గా మీరు మీ ఈక్విటీ ఫండ్ పోర్ట్ఫోలియోలో లార్జ్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేరు. బట్ అదే మీరు లెటర్సే మీకు ఏ జాబ్లోనో లేదా ఎక్కడి నుంచైనా ఒక 1 lakh rupees ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది అనుకుందాం. ఈ 1 lakh rupeesని కనుక మీరు మీ ఈక్విటీ పోర్ట్ఫోలియోలో లంసమ్ అమౌంట్ పెట్టినట్లయితే 1 lakh on 25 lakhs ఇస్ జస్ట్ 4%. సో అలాగా మీరు లంసమ్ అమౌంట్ని ఈక్విటీ పోర్ట్ఫోలియోలో పెడితే జస్ట్ 4% మాత్రమే మీరు ఈక్విటీ పోర్ట్ఫోలియో పుల్ డౌన్ అవుతుంది ఒకవేళ సడన్గా స్టాక్ మార్కెట్ క్రాష్ అయినా కూడా. అన్లైక్లీ అంత ఇంపాక్ట్ అవ్వదు ఇంత చిన్న నంబర్స్తో. సో మీరు మార్కెట్ టైమింగ్ రాంగ్గా ఉండటం గురించి కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఇంత స్మాల్ అమౌంట్స్ పెడితే. మార్కెట్ ఫాల్ ఇంపాక్ట్ని లంసమ్ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్లో తక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈక్విటీ ఫండ్స్ మీకు లాంగ్ టర్మ్లో కంపౌండింగ్ ఆన్ రిటర్న్ బేసిస్ పవర్ ఉంటుంది. సో మీరు లాంగ్ టర్మ్గా మీ ఈక్విటీ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ని టచ్ చెయ్యలేదు అలాగే ఉంచేశారు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వరీ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు దాకా మనం ఓన్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నాం. కానీ మ్యూచువల్ ఫండ్స్లో మనందరికీ తెలుసు ఈక్విటీ కాకుండా డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయని. సో అందులో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండబోతుంది ఒకవేళ చేయాలనుకుంటే? ఈక్విటీ అనేది ఒక వాలటైల్ అసెట్ క్లాస్. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో డీల్ చేయాలనుకుంటే ఎస్ఐపినే బెస్ట్ అప్రోచ్ అవుతుంది.
స్టాక్ మార్కెట్ యొక్క సివియర్ రైజ్ అండ్ ఫాల్ కారణంగా మీరు ఎస్ఐపి ద్వారా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీకు రూపీ కాస్ట్ యావరేజింగ్ బెనిఫిట్ దొరుకుతుంది. అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మార్కెట్ ఎన్నో రైజెస్ అండ్ ఎన్నో ఫాల్స్ చూసినంత త్రూ అవుట్ ద పీరియడ్ మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు త్రూ దిస్ ఎస్ఐపి, కాబట్టి మీకు బెనిఫిట్ వస్తుంది. కానీ జనరల్గా మాట్లాడుకుంటే డెట్ ఫండ్స్ ఈక్విటీ అంత వాలటైల్ కావు, అవి డైరెక్ట్గా స్టాక్ మార్కెట్ ఎక్స్పోజర్ ఉండదు. అంతేకాకుండా చాలా డెట్ ఫండ్స్ యొక్క ఎన్ఏవీస్ స్టేబుల్గా అప్వర్డ్సే మూవ్ అవుతాయి. అఫ్కోర్స్ మీరు ఎక్స్ట్రీమ్లీ లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ మాట్లాడుకుంటే అవి కూడా వాలటైల్ ఉంటాయి, కానీ ఈక్విటీ అంత వాలటైల్ ఉండవు, దానికన్నా చాలా తక్కువ వాలటైలిటీ కలిగి ఉంటాయి. అందువల్ల ఒకే అమౌంట్ని కొంచెం కొంచెంగా ఎస్ఐపి ద్వారా వాలటైల్ ఈక్విటీ ఫండ్స్లో పెట్టే కంటే ఒకేసారి లంసమ్ అమౌంట్ డెట్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మరింత మీనింగ్ఫుల్ అప్రోచ్ అవుతుంది. డెట్ ఫండ్స్ వాటి వాలటాలిటీ బేసిస్ మీద క్లాసిఫై చేయొచ్చు. రకరకాల డెట్ ఫండ్స్ ఉంటాయి, లిక్విడ్ ఫండ్స్ అంటారు, మనీ మార్కెట్ ఫండ్స్, లో డ్యూరేషన్ ఫండ్స్, ఇవన్నీ కొన్ని డెట్ ఫండ్స్. వాటికి లోవర్ వాలటాలిటీ కలిగి ఉన్నవి, లో రిస్క్ చాలా తక్కువ. అయితే గిల్ట్ ఫండ్స్, డైనమిక్ బాండ్ ఫండ్స్, లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ వంటి కొన్ని డెట్ ఫండ్స్ ఉంటాయి. ఇవి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ లేదా ఎకానమీలో జరిగే ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్కి ఎక్స్పోజ్ అయి ఉంటాయి. సో దాంట్లో కాస్త వాలటాలిటీ ఎక్కువ, రిస్క్ ఎక్కువే. అయితే ఈ డెట్ ఫండ్స్ కూడా లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్స్ అంత రిస్కీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ డెట్ ఫండ్ యొక్క టైం ఫ్రేమ్కి స్టిక్ అయితే, ఆ డెట్ ఫండ్ ఎంత పీరియడ్ ఉంది, 5 years, 7 years, 3 years, ఆ టైం ఫ్రేమ్కి కనుక మీరు స్టిక్ అయితే ఆ డెట్ ఫండ్లో మీరు రిస్క్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. మెయిన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఫండ్స్ సచ్ as గిల్ట్ ఫండ్స్ విషయంలో మీరు కనీసం 5 years అయినా ఇన్వెస్ట్ అయి ఉండాలి. సో మీరు గిల్ట్ ఫండ్స్, డైనమిక్ బాండ్ ఫండ్స్, లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ వంటి డెట్ ఫండ్స్లో కూడా లంసంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. లిక్విడ్ ఫండ్స్ వంటి సేఫ్ డెట్ ఫండ్స్ విషయంలో ఎస్ఐబిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసిన అవసరం ఉండకపోవచ్చు. అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్స్లో లీస్ట్ వాలిటాలిటీ ఉన్నందున లంసమ్ బెనిఫిట్ కూడా మీకు దొరుకుతుంది. సో మీరు లంసమ్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారు, కానీ ఒకవేళ మార్కెట్ కరెక్షన్ జరిగింది అంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీకు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్పై బాగా నాలెడ్జ్ ఉంది, స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, చేయబోతుంది అన్న ఆస్పెక్ట్స్పై మీకు మంచి గ్రిప్ అండ్ అవేర్నెస్ ఉందనుకుందాం. అలాంటప్పుడు మీరు ఈక్విటీలోనే లంసమ్ అమౌంట్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్లస్ ఆల్రెడీ మీరు ప్యారలీ ఏదైనా ఎస్ఐపి నడిపిస్తున్నా కూడా ఇది వర్క్ అవుతుంది. బేసిక్గా మీరు ప్రస్తుతం మీ ఎస్ఐపిస్ కలిగి ఉన్న అదే ఈక్విటీ ఫండ్ స్కీమ్స్లో కూడా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అవ్వగానే స్టాక్ మార్కెట్స్ బాగా కరెక్ట్ అయ్యాయి. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అది ఒక మంచి ఆపర్చునిటీ, మీరు ట్యాప్ చేసి ఉండవచ్చు. అయితే మీరు ఎంత రెడీగా ఉన్నా లంసమ్ని ఒకేసారి సింగిల్ షాట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టవలసిన మనీ 3 to 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని స్లోలీ మంత్ ఆన్ మంత్ ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఇందులో మీకు రిటర్న్స్ ఎక్కువ, రిస్క్ తక్కువే, అండ్ అఫ్కోర్స్ మీ ఇన్వెస్ట్మెంట్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఈక్విటీ ఫండ్ స్కీమ్ పువర్ పర్ఫామ్ చేస్తుందని మీరు ఫండ్స్ని మార్చాలనుకునొచ్చు. మీ మైండ్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు నేను ఎస్ఐపిలోకి మారాలా, లేదా ఉన్న మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక లంసమ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా? ఇది న్యూ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో న్యూ ఇన్వెస్ట్మెంట్ అయినందున మార్కెట్ టైమింగ్ని తట్టుకునేందుకు మీరు ఎస్ఐపి ద్వారానే ఇన్వెస్ట్మెంట్ స్టాగర్ చేసి ఒక ఫేస్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అడ్వైజబుల్. మ్యూచువల్ ఫండ్స్ రెండు ఒకే అసెట్ క్లాస్లో ఉన్నట్లయితే, అంటే ఈక్విటీ టు ఈక్విటీ ఆర్ డెట్ టు డెట్, మీరు లంసమ్కి అటు ఇటు స్విచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ, చేయొచ్చు కూడా. మీరు ఎస్ఐపి ద్వారా ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 5 years తర్వాత లెటర్సే మీకు ఒక అక్యూములేటెడ్ అమౌంట్ వచ్చింది, అప్పుడు మీరు ఇంకొక ఈక్విటీ ఫండ్కి స్విచ్ అవ్వాలనుకుంటున్నారు లంసమ్లో అన్నా కూడా చేసుకోవచ్చు. ఈక్విటీ ఫండ్స్లో మీ అక్యూములేటెడ్ మనీని లంసమ్గా మూవ్ చేయడం ద్వారా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఈక్విటీ ఎక్స్పోజర్ని తీసుకున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్స్ని యావరేజ్ చేయడానికి ఎస్ఐపి ఒక మంచి ఐడియా. ఇప్పుడు మీరు ఎస్ఐపి ద్వారా ఇనిషియల్ ఎక్స్పోజర్ని ఆల్రెడీ తీసుకున్నారు, సో మీరు ఇప్పటికే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి ఎక్స్పోజ్ అయి ఉన్నారు. సో మీరు మీ మనీని స్విచ్ చేస్తే ఒక ఈక్విటీ ఫండ్ నుండి మరొక ఈక్విటీ ఫండ్కి లంసంగా మూవ్ చేయడం మీకు అంతే ఎక్స్పోజర్ ఇస్తుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ గురించి మా ఈ వీడియో కొత్తగా ఉంది, మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీకు హెల్ప్ అవుతుంది అని ఆశిస్తున్నాము. అఫ్కోర్స్ గ్రో ఛానల్పై ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ ఉంటాయి, మీరు సబ్స్క్రైబ్ చేసేసుకుని ఉండాలి. పాటికి చేసుకోలేదంటే ఇప్పుడు ఇంకా లేట్ చేయదు, ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ గ్రో ఫ్యామిలీలో ఒక పార్ట్ అవ్వండి. మీరు అమెచర్ ఇన్వెస్టర్ అయినా లేదా సీజన్ ఇన్వెస్టర్ అయినా గ్రోలో మీకు కావాల్సిన రకరకాల ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ టిప్స్ దొరుకుతాయి.
మీరు ఒక సీజన్ ఇన్వెస్టర్ అయినా సరే గ్రో మీ అవసరానికి సరిపడే అంత ఫైనాన్షియల్ ఇన్వెస్టింగ్ నాలెడ్జ్ ఇస్తారు. పెట్టుబడి సరళమైనది. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.